గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సార్, శివరాత్రికి ఇంకా నెలకు ఎక్కువనే గడువు ఉంది. అవునండి. మీరు ఇప్పటి నుంచే శివరాత్రి గురించి హడావిడి చేస్తున్నారు. సో అది నేను మీ పర్సనల్ ఛానల్లో చూశాను. ఎవరైనా 2 రోజుల ముందు శివునికి ఇలా అభిషేకం చేయాలి, నైవేద్యం పెట్టాలి అని చెప్తుంటారు. కానీ మీరు ఈ నెల రోజుల ముందు ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారు? దానికి రీజన్ ఏంటి అసలు? అవునండి, రీజన్ లేకుండా కొన్ని రోజుల ముందుగా ఏ పని చెయ్యను. ఓకే. ఎందుకంటే 29 పుష్కరాలు దాటింది. అంటే సుమారుగా 349 సంవత్సరాల తర్వాత శివరాత్రి మళ్ళీ రావడం జరిగింది. ఆ సమయంలో ఏ నక్షత్రం 2 నక్షత్రాలు కలిసి వచ్చినాయో అదే 2 నక్షత్రాలతో ఇప్పుడు కూడా ఓకే ఉంది. దీనికి ఇంత ముందు నుంచి ఎందుకు ప్రయత్నం చేస్తున్నామంటే ఇప్పుడు కాదు, 10 రోజుల ముందు నుంచి మేము మొదలుపెట్టాం. ఎందుకు మొదలు పెట్టాము అంటే మనకు నెక్స్ట్ వచ్చేటువంటి యుగాది ఏదైతే ఉందో అది క్రోధినామ సంవత్సరం. దానికి కుజుడు రాజు, సేనాధిపతి కూడా రాజే. కుజుడంటే ఎవరు? రోగకారకుడు, రుణకారకుడు, రక్తకారకుడు, ప్రమాదాలకి మూలకారకుడు కుజుడు. అతని యొక్క ప్రభావం చాలా తీక్షణంగా ఉంది. అంటే రాజు అతనే, సేనాధిపతి కూడా అతనే అయ్యాడు. కాబట్టి ఏంటంటే అతనికి తిరుగులేదు. అతను నందిని చూపించి పంది అంటే పందిని మొక్కాల్సిందే, అటువంటి స్థితిలో వెళ్తుంది. దాని నుంచి ఏంటి పరిష్కార మార్గం అని ఆలోచిస్తూ ఉంటే ఈ చండీ హోమానికి సంబంధించి కొన్ని మేము చూసాము. దాంట్లో కొన్ని సాధన చేయడం జరిగింది, విషయాలన్నీ కూడా సంగ్రహించుకోవడం. ఏమిటి అంటే అమ్మవారు రాక్షస సంహారం చేసి విపరీతమైన ఆవేశంతో అడుగులు వేసుకుంటూ వస్తున్నారు. అడుగు వేసిన ప్రతి చోట భూమి కంపించిపోయి దద్దరిల్లిపోతుంది మొత్తం అంతా. దేవతలందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. దీనికి ఏంటనగానే ఈశ్వరుడు గుర్తొస్తాడు. ఈశ్వరుడు తప్ప ఇంకెవరూ కూడా శాంతించలేరు, శాంతింప చేయలేరు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈశ్వరుని స్తుతిస్తే ఆయన వెళ్ళి అమ్మవారు నడుస్తుండగా అమ్మవారి యొక్క పాదం ఆయన హృదయం మీద పడేటట్టుగా పడుకుంటారు. ఓకే. ఆవిడ అమ్మవారు హృదయం మీద కాలు పెట్టగానే మొత్తం అది సమస్య పోతుంది. అంటే ఎంతటి ఉపద్రవాన్ని అయినప్పటికీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి వాడు ఈశ్వరుడు. అది దృష్టిలో ఉంచుకొని మొన్న మేము ఓంకారేశ్వరం వెళ్ళాం, అలానే ఉజ్జయిని వెళ్ళాం. ఆ ఉజ్జయినిలో ఈ కుజుడు పుట్టినటువంటి స్థలం అది ఉజ్జయిని. దాన్ని అవంతికాపురం అంటారు. అంటే మనకు అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతికాపురి, ద్వారావతి 7 మోక్షపురులు అంటారు వాటిని. అయోధ్య మొట్టమొదటిది, ఇప్పుడు రామ మందిరం జరుగుతుంది అక్కడ. తర్వాత మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతికాపురి, ఇట్లా ఇలా ఈ 7 ఏవైతే ఉన్నాయి అందులో 6ది. 6 అంటే శత్రుస్థానం. ఓకే. ఆ అవంతికాపురంలో కుజుడు జన్మించి ఉన్నాడు. ఆ కుజుడు జన్మస్థానానికి వెళ్ళి అక్కడ సంకల్పం చేశామండి. ఏదంటే నా రుద్రో రుద్రమర్చయేత్ అనుకుంటూ ఇంతవరకు భూమి మీద ఎక్కడా కూడా జరగని రీతిలో రుద్రయామలోక్తంగా రుద్రంతో రుద్ర సంపుటి. అంటే ఏమిటేనంటే మామూలుగా ఒక రుద్రం మనం పారాయణ చేయాలంటే 10 నిమిషాలు, ఇంకా నిదానంగా చేస్తే 15 నిమిషాలు, ఇంకా నిదానంగా చేస్తే 25 నిమిషాలు. కానీ ఇది ఒక రుద్రం చేయడానికి సుమారుగా 62 గంటలు పడుతుందండి. ఓకే. ఒక రుద్రం 62 గంటలు. మామూలుగా 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట పట్టేటువంటి రుద్రము ఒక రుద్రం చేయడానికి 62 గంటలు పడుతుంది. అది కూడా ఎట్లా అంటే మనకి 3 రోజులు, 3 అహోరాత్రాలు అంటారంటే 3 ఉదయాలు 3 రాత్రులు కలిపితే అహోరాత్రం. ఇవి 3 అహోరాత్రాలండి. అంటే మనకు ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి. ద్వాదశి ఉదయం 6 గంటలకు మొదలు పెడితే శివరాత్రి అయిపోయిన మర్నాడు 6 గంటల వరకు ఈ 72 గంటల సేపు నిర్విరామంగా ఒక 5 నిమిషాలు కూడా విశ్రాంతి లేకుండా నిర్విరామంగా రుద్రాన్ని జపించటం. ఓకే. ఈ రుద్ర జపము అనేటువంటిది మామూలుగా ఓం నమో భగవతే రుద్రాయ, ఓం భూర్భువస్వ, ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమ, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమ. ఇది ఒక వాక్యం. 2 వాక్యాలతో ఒక పదం. ఇటువంటివి 160 ఉంటాయి. ఒక్కొక్క దానికి వెనక ముందు అనులోమ విలోమంగా రుద్రన్నే రుద్ర సంపుటి చేయటం. ఇది చెయ్యటము అనంటే ప్రాణాలు పోతాయండి. ఎందుకంటే తీరికుంటుంది కదండి, కూర్చొని ఆ పారాయణ చేయటమే ధ్యేయం, ఇంకోటి లేదు అక్కడ. మనం కాసేపు వచ్చేస్తాం ఇచ్చేస్తాం అంటే మధ్యలో హోమం చేస్తాం. హోమ విధానం అనేటువంటిది వేరు. కానీ ఈ పారాయణ దృష్టిలో
ఇక్కడ ఇంతవరకు ఎక్కడా జరగని రీతిలో అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషకు, ఈ ప్రపంచంలో మొట్టమొదటి వైద్యుడు భగవంతుడు. ఆయన్ని తలుచుకుంటూ నమో హిరణ్యబాహవేసేన అన్యే దిశాంచపతయే నమః. హిరణ్యబాహుడైనటువంటి ఈశ్వర, దశ దిక్కులు కూడా నువ్వు స్థానువుగా ఉండు. దశ దిక్కులు అంటే మనకు 8 దిక్కులు ఉన్నాయి, కింద పైన. దీనికి మూలమంత్రం ఓం నమో భగవతే రుద్రాయ. ఇలా ఈ ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి దానికి మనిషి శరీరానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. 8 దిక్కులకి దశ దిక్కులకి ఉంది, మనిషి శరీరానికి తీక్షణ దృష్టి చెప్పబడి ఉంది. ఓం నమో భగవతే రుద్రాయ, దానికి మనిషి శరీరానికి ఏంటండి అంట. పూర్వ దిగ్భాగే లలాట స్థానే ఇంద్రాయ నమః, ఆగ్నేయ దిగ్భాగే నేత్రయో స్థానే అగ్నయే నమః, దక్షిణ దిగ్భాగే కర్ణయో స్థానే యమాయ నమః. ఇలా 8 దిక్కులకి 8 చెప్పబడినాయి. అథో దిగ్భాగే భూమి మీద పాదాలు ఉంటాయి, పైన ఆకాశానికి మూర్తి ఉంటుంది. ఇట్లా ఈ యొక్క మనిషి యొక్క శరీరం అంతయు కూడా ఎప్పుడూ కూడా స్తబ్దత లేకుండా చురుగ్గా నడవడానికి మూల కారణం శ్రీరుద్రుడు. అటువంటి రుద్రాన్ని రుద్ర సంపుటి చేయటము అంటే నభూత, భవిష్యత్తు చెప్పలేము. అటువంటివి దృష్టిలో ఉంచుకొని వచ్చేటువంటి క్రోధినామ సంవత్సరంలో జరగబోయేటువంటి అనర్థాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ముందుగానే మనం మేలుకోవాలి అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నాం. దీనికి మూలం ఏమిటి అంటే, మొన్న ఒక వీడియో చేసాం మనం, ఈ కరోనా వస్తుంది అంటే కొన్ని మంత్రాలు మేము పారాయణ చేశామండి. ఒక 10 నుంచి 15 రోజుల తర్వాత ఈ మాట కూడా మనం వెంట మానేస్తామని చెప్పి మీరే ప్రశ్న వేశారు మమ్మల్ని. లేదండి, కేవలం పుట్టిస్తున్నారు తప్ప లేదు అని చెప్పి అన్న తర్వాత కొన్ని మంత్రోపదేశాలు మేము చేసుకోవడం జరిగింది. మరి ఈశ్వర అనుగ్రహం ఇప్పుడు మనమైతే ఇవాళైతే వినట్లా. 15 రోజులు అవుతుంది మనం వీడియో చేసి. ఇప్పుడైతే మనం వినట్లేదు మన దాన్ని. అంటే దాన్నే తీసేశాడంటే ఇది కొంత పారాయణ చేయడం వలన. అటువంటిది ఈ యొక్క ఇన్ని రోజులలో 6 లక్షల పంచాక్షరి చేసి ఆ 3 రోజులు 72 గంటల సేపు నిర్విరామంగా ఆ ఒక్క పారాయణ చేసుకుంటూ మధ్యలో ఈశ్వరుడికి విశేషమైన ఆరాధన చేసుకుంటూ అన్నాభిషేకము, గంధాభిషేకము, రసాభిషేకము చేసుకుంటూ ఉండటం వలన జరిగేటువంటిది ఏమిటయ్యా అంటే భూమండలం అంతయు కూడా విశ్వశాంతి కలుగుతుందండి. ఇది కాదు అని ఎవరు అనడానికి వీల్లేదు. ఎందువలనంటే రుద్రము అనంటే భద్రత చేకూర్చేటువంటిది. అటువంటిది ఒక రుద్రం మనకు మహా ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అనుకుంటూ చెబితే అరగంట పడుతుంది. అటువంటి ఒక రుద్రాన్ని అనులోమ విలోమంగా చేసుకుంటూ వెళ్తుంటే ఆ ఒక్క రుద్రం పారాయణ కావడానికి మనకు 62 గంటలు పడుతుందండి. ఆ 62 గంటల సమయం పడుతుంది కాబట్టి దానికి ఇప్పటి నుంచే 6 లక్షల పంచాక్షరి చేయాలి. సంకల్పం చేసుకున్నాం. జనాలు అందరూ కనుక మేము కూడా పంచాక్షరి చేస్తామంటారా, 6 కోట్లు అవుతాయి, అది వేరే విషయం. కానీ 6 లక్షల పంచాక్షరి అనేటువంటిది ఖచ్చితంగా చేసి తీరాలి అనేటువంటి ఒక ఉద్దేశం పట్టుకొని సంకల్పం చేసుకొని అవంతికాపురం ఏదైతే కుజుడు జన్మించిన స్థానం ఉందో ఆ జన్మించిన స్థానంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, ఎవరు కుజుడికి అధిష్టానం సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎవరు? స్వతహాగా సేనాధిపతి. సుబ్రహ్మణ్యేశ్వరుడికి అధిష్టానం ఈశ్వరుడు. ఈ యొక్క కాలత్రయాన్ని ముగ్గురిని కూడా తీసుకొని ఆ విధానాన్ని అనుసరించి ఆ 3 రోజులు కూడా పూర్తి వైదిక విధానాన్ని అనుసరించి చేయాలి అనే సంకల్పంతో మొన్ననే ఒక వారం రోజుల క్రితమేనండి అవంతికాపురంలో సంకల్పం చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి మేము పంచాక్షరి ప్రారంభం చేశాం. ఒక 6 లక్షల వరకు మేము చేద్దాము అని చెప్పి. అంతకుమించి అంటే అందరూ కలిస్తే 6 కోట్లు అవుతుంది. అది దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క విధానాన్ని మేము ప్రారంభం చేయడం జరిగిందండి. సో శివరాత్రికి 4 రోజుల ముందే ఎందుకు చేస్తున్నారు అనే దాని గురించి చాలా చక్కటి సమాధానం చెప్పారు సార్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.